రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మరియు ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 7న విజయవాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నగరపాలక సంస్థల్లో పురపాలక సంఘాలలో నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శనివారం ఉదయం ఏలూరులో జరిగిన ప్రసార కార్యక్రమంలో బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఏలూరు కోటదెబ్బ SR1 వద్ద ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మస్తర్ సమయంలో గేట్ మీటింగ్ జరిగింది. మీటింగ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలం చెందారని అన్నారు. 12వ పీఆర్సీ కమిటీ వేయాలని IR 30% ప్రకటించాలని ఆయన కోరారు. యూనియన్ కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కనీస పెన్షన్ నెలకు 10,000 చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ చేశారు. జూలై 5వ తేదీన ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ 37వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కోటదెబ్బ SR1 వద్ద ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెలో విజయవాడ ప్రసార కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి నారాయణరావు, SMV సుబ్బారావు, S గౌరీశంకర్, పి దుర్గారావు, MS బాజీ, BKDV ప్రసాద్, K రామచంద్రరావు, M రంగారావు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు ప్రధానంగా SR1 వద్ద గేట్ మీటింగ్ ఉద్దేశాన్ని మన యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పరాజు గారు వివరించారు. 7వ తేదీన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పురపాలక సంఘాలలో, నగర కార్పొరేషన్లలో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది, రెగ్యులర్ సిబ్బంది సమస్యలు, అలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ NMR సమస్యల మీద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. 2024 ఎన్నికల ముందు మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ NMRలను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఈ కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. రేపటికి 37 సంవత్సరాలు పూర్తవుతుంది. 37 వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కోటదెబ్బలోనే. కావున రేపు జరిగే ఉదయం 9 గంటలు జరిగే ఈ కార్యక్రమంలో కూడా మన కార్మికులందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా పాల్గొని చెప్పేసి మరొకసారి మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన గేట్ మీటింగ్ విషయం ఏంటంటే, రేపటి రోజున జూలై 5 తారీఖున మన యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 37వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపు ఆదివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక గౌరవ మేయర్ పెద్దబాబు గారు, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీరందరూ కూడా దయచేసి ఆదివారం అని ఇది కాకుండా రావాలని ఉద్దేశంతో ప్రధానంగా పెట్టాము ఇలా ఈ కార్యక్రమం. అలాగే ఉదయం 9 గంటలకి, అలాగే 7వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఉద్యోగ సిబ్బంది కార్మికుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానికి కూడా ప్రత్యేకంగా అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం. గత 5 సంవత్సరాల పూర్వం ఇప్పుడైతే అక్రాయిడ్ కమిటీ ప్రకారంగా 35,000 కంపల్సరీ అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, కాంట్రాక్ట్ సిబ్బంది కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, ఎన్ఎంఆర్ అందరికీ కూడా 35,000 ఇవ్వమని చెప్పి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వీళ్ళ యొక్క జీతాలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరీ గారు రాజు గారికి, వచ్చిన కామ్రేడ్స్ అందరూ కూడా నా నమస్కారం. రేపు 5వ తారీఖు మనం సమస్యల మీద కూడా మేయర్ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ మన వాళ్ళందరూ ఏమైతే ఇబ్బంది పడుతున్నారో రెగ్యులర్ చేయమని చెప్పి రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మనం 7వ తారీఖు కూడా మనం చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమానికి కూడా మీరు అందరూ రావాలని, రేపు 5వ తారీఖున మన వార్షికోత్సవం సందర్భంగా మన మేయర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చే సందర్భంలో మన అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. అదో యూనియన్, మన ఇదో యూనియన్ అని వద్దు, మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉందాం. ఏ సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడదాం. మామూలుగా ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మీరు అలా తీసుకుంటున్నారు, మొత్తం అందరం కలిసి పోరాడదాం. రేపు 5వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి అందరూ హాజరయ్యి అది విజయవంతం చేయాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. మొత్తం రావాలని. థ్యాంక్ యూ.